రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు ఈ ఉదయం నుంచి రాత్రికాలం వరకు మీ రెక్కల చాటున మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే ప్రయాణాల పనులలో మీరు తోడుగా ఉండండి తండ్రి. చేసే చేతి వృత్తులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి సిగురింపుని దయచేయండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి నాయన. వారు ఆర్థికంగా బలపడి కుటుంబాలను పోషించుకునేలాగా సాయం చేయండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు మారు మనసు రక్షణ పొందేలాగా సహాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాలేక ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను తీసివేయండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. దళారుల చేతిలో మోసపోకుండా వారు పండించే పంటకు మంచి ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. దేశానికి రక్షణగా కాపలా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు రాత్రనక పగలనక దేశానికి సేవ చేస్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. దేశ సరిహద్దుల్లో ఎంతో శ్రమిస్తూ దేశానికి రక్షణగా నిలుస్తున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. ఎంతో వయసు వచ్చి ఇప్పటి వరకు కూడా వివాహాలు జరగక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు తండ్రి. వారికి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి ప్రభువా. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి తండ్రి. అప్పుల బాధలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అప్పుల నుంచి విముక్తి కలిగజేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అప్పుల బాధలో వాటన్ని కూడా మీరు తీసివేయండి ప్రభా. చేసే పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇంకా మీ సువార్త అందక ఎన్నో మారుమూల ప్రాంతాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అక్కడ కొన్ని సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి. సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి. వాటన్నిటి మీరు ఖండించండి ప్రభువా. సేవకుల కుటుంబాలను మీరు రక్షించండి తండ్రి. సంఘాలున్నా మందిరాలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి మందిరాలు కట్టుకునేలాగా సహాయం చేయండి ప్రభువా. వారి కుటుంబాలకు పోషణకర్తగా ఉండండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సాయం చేయండి తండ్రి. బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. డెలివరీ అయిన తర్వాత వచ్చే మార్పులలో, తినే ఆహారంలో వచ్చే మార్పులను మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువా. ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. మానసిక వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రులు లేక మానసికంగా కృంగిపోతూ రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు ప్రభా. అధికారులతో మాట్లాడి మీరు
ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, అధికారులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, వారి పరిపాలన సక్రమంగా జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. ఎటువంటి అధికారులకు వారు లొంగకుండా చేసే పనిలో ప్రజలకు సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.